शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि पाहिनो मन्यो तपसा सजोषाः అదేమో మెయింటెనెన్స్ మన స్టాఫ్ అయితే ఆల్రెడీ గుంటూరు ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ శాంక్షన్డ్ బెడ్లు 1270 ఉంటే ప్రతిరోజు ఇన్పేషెంట్లు 15 నుంచి 1600 దాకా వస్తున్నారు. ఫంక్షనల్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్ హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అనేక మంది ఇటువంటి ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఒకవైపు తాను చేస్తున్నవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఫిలాంథ్రఫిస్టులుగా ఉంటున్న వారు సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా గుంటూరు జిమ్ఖానా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని ఏదైతే ఉందో వారు కూడా దాదాపు 100 కోట్లతో ఎంసీహెచ్ వాడికి ఇతర సౌకర్యాల మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా సహకారాలు అందించడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ సిటీ సిమ్యులేటర్తో బ్రాకీథెరపీ అదేవిధంగా లీనియర్ యాక్సిలేటర్తో లెవెల్ 2 ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్లో లెవెల్ 1కి వెళ్ళడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది. దాంతో రాష్ట్రంలోనే లెవెల్ 1 హాస్పిటల్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో అనేకమైన గ్యాప్స్ ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, సిబ్బంది కొరత ఉంది, మౌలిక సదుపాయాల కొరత కూడా ఉంది. దీని మీద ప్రత్యేకంగా ఇప్పటికే గౌరవ కేంద్ర మంత్రివర్యులు తమ్మినేని చంద్రశేఖర్ గారు ఒక విడత రివ్యూ మీటింగ్ నిర్వహించడం, దాంట్లో దాదాపు 20 అంశాలు గుర్తించడం, ఒక ఇమీడియట్ యాక్షన్ ప్లాన్తోనూ అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్తో వీటినన్నింటినీ పూర్తి చేసి ఒక అద్భుతమైన వైద్య కళాశాల వైద్య ఆసుపత్రిగా గుంటూరు జీజీహెచ్ని తీర్చిదిద్దుతాం. చిత్రంగా నూతన ఎక్సైజ్ పాలసీ రాష్ట్రంలో రాబోతుంది. అదేవిధంగా శాండ్ పాలసీ ఏ రకంగా రాబోతుంది, నూతన ఎక్సైజ్ పాలసీ కూడా రాబోతోంది. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఇప్పుడు కూడా నేను వస్తూ చూశాను, డీ అడిక్షన్ సెంటర్ ఇక్కడ కూడా ఉంది. రాష్ట్రంలో 25 డీ అడిక్షన్ సెంటర్లు ఆరోగ్య శాఖ నడుపుతూ ఉంది. ఎందుకు అన్ని పెద్ద సంఖ్యలో నడపాల్సిన అవసరం వచ్చిందంటే గత 5 సంవత్సరాలు ఆ నాణ్యత లేని మద్యం తాగడం ఒక కారణమైతే, రెండోది విచ్చలవిడిగా రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్న గంజాయి. అంటే గత పాలికలు వీటిని నియంత్రించలేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం మనం. ఇదే జిల్లాలో ఏం జరిగాయో కూడా మనం పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంచలనం జరిగిందో తెలుసు. దానికి కారణం ఏంటో కూడా మనకు తెలుసు. అయితే అన్నిటి మీద నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి వారు క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది నార్కోటిక్స్ కంట్రోల్ కోసం. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే ఒక ఐజీ స్థాయి అధికారిని కూడా నియమించడం జరిగింది. తర్వాత వెంటనే వాటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని అదేవిధంగా గాంజాని నార్కోటిక్స్ కూడా నియంత్రించే ప్రయత్నం ఖచ్చితంగా
జరుగుతుంది. దాదాపు 4 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సిటీ స్కాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఇక్కడ ఇంతకు ముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క, ఓల్డ్ సిటీ స్కాన్ అవటం వల్ల అది కూడా ఒక 1 వీక్లో రిపేర్ అవుతుంది. ఈ 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది, ఇప్పుడు ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు పెట్టి 2020 నుంచి 24 వరకు 15 కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. 45 అయిందా? అంటే నేను అనేది నాట్కో వాళ్ళు కట్టింది 25 crores ఖర్చు పెట్టారు వాళ్ళు. 45 మీరు పెట్టింది? ఓకే, సో 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. నాట్కో నన్నపనేని గారికి, వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే, మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి. దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే 100 రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సత్యకుమార్ గారికి, వారికి ఫుల్ అవగాహన ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేం చేయాలనేది. ఈ హాస్పిటల్కి కూడా లాంగ్ టర్మ్గా అంటే మనం అవసరమైనప్పుడల్లా బిల్డింగ్ కడతా ఉన్నాం, ఇలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్గా అసలు ఈ హాస్పిటల్ 5-10 ఏళ్లలో ఎలా ఉండాలనే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకోవటం, పార్కింగ్ కానీ, ఎమర్జెన్సీ బ్లాక్ కానీ, లేకపోతే ఇంకేమైనా సర్వీసులు కావాలి, ఇవన్నీ చూసి చేయమని. అదేవిధంగా ఇంకా కొన్ని మాకు తెలిసిన ఇన్పుట్స్ మేము ఇచ్చాం. సత్యకుమార్ గారు దానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇక్కడ జిమ్ఖానా వారు 80 నుంచి 86 కోట్ల రూపాయలతోటి మెటర్నిటీ అండ్ చైల్డ్ పెద్ద బిల్డింగ్ 7 floors కడతా ఉన్నారు. దానికి కూడా ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంది. కృష్ణబాబు గారిని అడిగా ఎక్విప్మెంట్ అది. ఇవి కాకుండా మిగిలిన CSR యాక్టివిటీస్ కూడా అన్నీ టేకప్ చేసి సాధ్యమైనంత తొందరగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ.